కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త అర్ధరాత్రి వచ్చి ఎవరి ప్రేరేపణ ప్రగల్భం లేకుండా ఇన్ని చేశాడంటే యాదృచ్ఛికంగా జరిగిందని ఎవరూ భావించట్లేదు. దీని వెనకాల ఏదో ఒక ప్రేరేపణ ఉంది, ఎవరో ప్రోత్సాహం ఉంది, వెనకాల ఎవరో సపోర్ట్ చేస్తున్నారనేది అందరికీ తెలిసిన విషయమే. అంబటి రాంబాబు మాట్లాడుతూ మాజీ మంత్రివర్యులు కాపు ఉద్యమాన్ని నడిపి అనేక కష్టాలు ఎదుర్కొన్నటువంటి ముద్రగడ ఈ రకంగా పరామర్శించడం వస్తుందని అనుకోలేదన్నారు. ఈ సంఘటన మీద బాధ్యత తీసుకుని వ్యవహరిస్తారా లేదా? నిన్నటి వరకు పిట్ల దొరలు కబుర్లు చెప్పిన మీరు ఈ సమాజానికి ఇటువంటి పరిపాలన అందిస్తున్నారన్నారు. మరి పద్మనాభం గారు ఇంటి మీదకి ఒక ఉన్మాది మరి దారుణమైనటువంటి పరిస్థితులు ఇక్కడ రావటం, ఈ గేట్లు బద్దలు కొట్టడం, లోపలికి రావటం, ఇదంతా మనం సోషల్ మీడియాలో చూసాం. అంతానే అంటే ముద్రగడ పద్మనాభం గారు అనేటువంటి వ్యక్తి గురించి మనం ఎవరో చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ రాష్ట్రం అందరికీ తెలుసున్నటువంటి విషయం. అటువంటి పెద్ద మనిషి ఇంటి మీదకి ఒక వ్యక్తి అది తాగేసి వచ్చాడా, ప్రేరణతో వచ్చాడా, లేకపోతే ఏ విధంగా వచ్చాడు అనేటువంటిది చూసుకుంటే దారుణంగా అతను మాట్లాడినటువంటి విధానాలు అసలు ఈ సమాజానికి ఏ విధమైనటువంటి సంకేతాలు ఇస్తున్నాయి. చాలా దుర్మార్గమైనటువంటి విషయం. అతను మాట్లాడినటువంటి విధానాలు అవన్నీ కూడా మనందరూ చూసినటువంటి విషయాలు అయ్యి. ఈ సందర్భంగా మరి పద్మనాభం గారు అతని మీద కేసు పెట్టడం కానీ ఇంకోటి కానీ చేయలేదు. ఈయన పెద్ద మనిషి తరహాని మనం అటువంటి కుటుంబంలో అటువంటి వ్యక్తికి అటువంటి సంఘటన జరిగినప్పుడు మనందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండించవలసినటువంటి అవసరం ఉంది. ఎవరి మీద ఈ రకమైనటువంటి చర్యలు జరిగినా దాన్ని తీవ్రంగా ఖండించడమే కాదు, దీన్ని ఎవరు ప్రోత్సహిస్తున్నారు, ఎందుకు జరుగుతున్నాయి, అతను తాగేసి వచ్చాడా, లేకపోతే గంజాయి తీసుకుని వచ్చాడా, లేకపోతే డ్రగ్ ఏదైనా తీసుకుని వచ్చాడా ఏంటనేటువంటి తీసి పక్కన పెడితే చాలా దుర్మార్గమైనటువంటి సంఘటన. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మేమందరం కూడా ఒకసారి వారిని కలవాలి, కలిసి మేమందరం సంఘీభావం తెలపాలనేటువంటి వచ్చింది తప్పితే దీంట్లో ఏది ఏమైనా ఈ విషయాన్ని ప్రభుత్వ పరంగా చాలా తీవ్రంగా తీసుకుని ఎందు గురించి ఇది జరిగిందనేటువంటి దాని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీని వెనకాల ఎవరున్నారో, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేటువంటిది కూడా దీన్ని బయటకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది మా అందరి యొక్క అభిప్రాయం. అదే కిర్లంపూడి గ్రామంలో పెద్దలు, గౌరవనీయులు, ఈ రాష్ట్రంలో అందరూ కూడా ఒక పెద్ద ఆయనగా గౌరవించే పెద్దలు శ్రీ ముద్రగడ పద్మనాభం గారి స్వగృహంలో ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త మరి అర్ధరాత్రి వచ్చి మరి ఎవరి ప్రేరేపణ లేకుండా, ఎవరి ప్రోద్బలం లేకుండా అంత ఒక ఉన్మాదిలాగా ప్రవర్తించి అక్కడున్న కారుని ఒక ట్రాక్టర్తో ఢీ కొట్టి విచ్చలవిడిగా అతను ప్రలోభాలు పలికి అన్నీ చేశారంటే దీన్ని ఏదో మామూలు యాదృచ్ఛికంగా జరిగిన చర్యగా ఎవరు భావించట్లా. ఎందుకంటే దీని వెనకాల ఏదో ఒక ప్రేరేపణ ఉంది, ఎవరో ప్రోత్సాహం ఉంది, వెనకాల ఎవరో సపోర్ట్ చేస్తున్నారు అన్నది అందరికి విద్యుత్గా అందరికీ తెలిసిందే విషయమే. కానీ వాళ్ళ కూటమి ప్రభుత్వంగా ఉండి రాష్ట్రంలో ఒక పెద్ద మనిషిగా, ఒక పెద్ద ఆయన ఇంటి మీద దాడి జరిగినట్టుగా జరిగితే ఈ రాష్ట్రానికి సంబంధించిన మరి కూటమిలో ఉన్న పెద్దలు ఎవరు కూడా స్పందించకపోవటం, దాన్ని ఏదో ఒక ఎవరో ఉన్మాదిలాగా అతని మధ్య స్థిమితో లేనివాడుగా చిత్రీకరించే ప్రయత్నం చేయటం అన్నది సమాజాన్ని తప్పు పట్టించే విధంగా ఉంది. అంటే దీన్ని మన ప్రజలందరూ ఎలా అర్థం చేసుకుంటారంటే పద్మనాభం గారి ఇంటి మీదే ఇటువంటి దాడి జరిగితే ఇంకా సామాన్య కార్యకర్తలు కానీ నాయకుల మీద ఈ ప్రభుత్వంలో ఎటువంటి దాడులు జరుగుతాయన్న ఒక భయాందోళన ఇవాళ అందరిలోనూ ఉన్న పరిస్థితి. మరి
దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఎవరు సమాధానం చెప్తారు? మరి ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా వచ్చాడో ఆ పార్టీ అధినేత దీని మీద స్పందించవలసిన అవసరం ఉంది. ఆయన వెనకాల నాకు జాతి అంతా ఉంది, నా కులం అంతా ఉందన్న వ్యక్తి ఒక కుల పెద్ద మీదకు మరి దాడి చేస్తే మరి ఆయన ఇంతవరకు స్పందించలేదంటే అంటే కులాన్ని అవమానించినట్టుగా భావించాలా? ఆ కులంలో ఉన్న పెద్దల మీద ఇంత దాడి జరిగినా కూడా ఏమీ మాట్లాడకుండా ఉండడం అన్నది మరి వెనకాలన్న ఆయన వెనకాలన్న వాళ్ళ పెద్దలు ఎవరికైనా మరి ఇబ్బంది కలుగుతుందన్న భావంతో మాట్లాడకుండా ఉన్నాడా? లేకపోతే వాళ్ళ కార్యకర్తలు ఇటువంటి చర్యలకు పాల్పడొద్దు, ఎక్కడ అటువంటి సంఘటనలు జరగకూడదు అని ఒక సందేశ రూపంలో కూడా ఎక్కడ ఇచ్చినట్టుగా ఎక్కడా లేదు. మరి ఇంతటి దుర్మార్గమైన చర్యలు ఇటువంటి సంఘటనలు ఈ కూటమి ప్రభుత్వంలోనే జరుగుతున్నాయి. దీనికి ప్రజలందరూ కూడా భయాందోళనతో ఉన్న విషయం. మరి ఇది ఏ స్థాయికి వెళ్ళొద్దో ఎటు దారి తీస్తున్నది అందరూ ఆందోళనతో ఉన్నారు. ఈ సందర్భంగా పెద్దలు గౌరవనీయులు పద్మనాభం గారిని ఒకసారి కలిసి ఆయనకి అంటే మేము వచ్చి ఆయనకి సంఘీభావం తెలపవలసిన పరిస్థితి అని కాదు, కానీ ఉడత భక్తిగా మా వంతు పెద్ద ఆయన్ని కలిసి ఆయన పైకి ఎంత గంభీరంగా ఉన్నా ఆయన ఎవరి మీద కనీసం కంప్లైంట్ కూడా చేయకపోయినా ఒక మనసులో ఒక బాధ ఉంటుంది. ఏంటి, నేను ఎవరి మంచే కోరాను కానీ ఎవరికి హాని తలపెట్టలేదే, నా ఇంటి మీద ఇటువంటి దాడి జరిగింది ఏంటన్న భావన ఆయనకి మనసులో ఉంటుంది. కాబట్టి మేము వచ్చి కొంచెం ఆయనకి మేమంతా మీ వెనకాల ఉన్నామని చెప్పడం కోసం ఇవాళ రావడం జరిగింది. మాజీ మంత్రివర్యులు కాపు ఉద్యమాన్ని నడిపి అనేక కష్టాలను ఎదుర్కొన్నటువంటి ముద్రగడ పద్మనాభం గారిని ఈ రకంగా పరామర్శించవలసిన పరిస్థితి వస్తుందని మేము ఇప్పుడు అనుకోలేదు. జరిగింది చిన్న సంఘటన అని మేము అనుకోవటం లేదు. ఇక్కడ ఏమి నష్టం జరగకపోయినా ఒక నాయకుడి ఇంటి మీదకు అర్ధరాత్రి పూట ఒక వ్యక్తి వచ్చి బీభత్సం సృష్టించి భయాందోళన కలిగించే విధంగా చేయటం అనేదాన్ని మేమందరం కాపులందరం పదవులు చేసిన వాళ్ళందరం వచ్చి దాన్ని పద్మనాభం గారి ఇంటి ముందే ఖండించి వెళ్ళాలి అనే ఉద్దేశంతో మేము ఇక్కడ రావటం జరిగింది. ముద్రగడ పద్మనాభం గారు అంటే ఒక చిన్న వ్యక్తి కాదు. ముద్రగడ పద్మనాభం గారు మేము రాజకీయాల్లోకి రాకముందే వంగవీటి మోహన్ రంగా గారి మరణానికి ముందు మంత్రిగా తెలుగుదేశంలో అతి చిన్న వయసులో చేస్తున్నప్పుడు మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలి కాపు నాడుకి వచ్చినటువంటి సంఘటన ఇవాళకి మా మధుల్లో ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాపు కులం కోసం పోరాడినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. ఆయన దానివల్ల లబ్ధి పొందాడని నేను అనుకోవటం, నష్టపోయాడని అనుకుంటున్నా. కులం కోసం పోరాడి నష్టపోయినటువంటి వ్యక్తిగా నేను భావిస్తున్నా. అలాంటి అతి చిన్న వయసులో శాసనసభ్యుడై మంత్రి అయి ఓ రాజకీయ కుటుంబం నుంచి వచ్చి 72 ఏళ్లు పైబడినటువంటి వ్యక్తి, అనేక అవమానాలకు గురైనటువంటి వ్యక్తి. ఇది ఈ అవమానమే కాదు, ఆయన కుటుంబాన్ని కాపు ఉద్యమానికి నాయకత్వం వహించి నడిపినప్పుడు అనేక అవమానాలు ఆయన చేశారు, ఆయన కుటుంబ సభ్యులు కూడా చేశారు. తట్టుకొని నిలబడ్డాడు. అలాంటి వ్యక్తి కిర్లంపూడిలో ఉంటే కిర్లంపూడి స్వగృహం మీదకు దాడి చేసినటువంటి సంఘటన ఒక్క కాపులకే కాదు, ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించవలసినటువంటి అంశమని మనవి చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం రాగానే మహిళల మీద కూడా వచ్చారు, మా ఇంటి మీదకి వచ్చారు, ఈంటి మీదకి వచ్చారు, అందరిళ్ళ మీదకి వచ్చారు. అవన్నీ పోయినాయి కదా. ఇవాళ 8 మాసాలు అయినా ఆ గాయాలన్నీ పోతున్నాయి. వచ్చారు, గందరగోళం చేశాడు. ఒక వ్యక్తే కావచ్చు, అర్ధరాత్రి పూట వచ్చాడు, గందరగోళం చేసి ఒక పార్టీ అభ్యర్థిని అని, ఒక పార్టీ కార్యకర్త అని చెప్పి కేకేసి వెళ్ళాడు. ఆ పార్టీ వాళ్ళు ఖండించారు. ఓకే, నేనేమంటానంటే ఇలాంటి అరాచక సంఘటన జరిగినప్పుడు
ఆ పార్టీలో వాళ్ళు ఖండించడం కాదు, అసలు నాయకుడు ఖండించాలని నా కోరిక. అది ఆయన మౌనవ్రతాన్ని చెడగొట్టాలని కాదు నా ఉద్దేశం. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు ఉన్మాదంగా చేస్తుంటే కార్యకర్తలు అన్ని పార్టీల్లో ఉంటారు, నేను కాదను. అధినాయకుడే మాట్లాడితే తప్పలే అని అంటే తాగుతారు, లేకపోతే ఎవరు ఇంకోటి చేస్తారు రేపు. కాబట్టి జై జనసేన అంటే ఆ జనసేన పార్టీ నాయకుడు ఖండించకపోవటం నన్ను బాధ కలిగిందని మనం చేస్తున్నాం. ఆ ఇంటి మీదకి మనవాడెవడో వెళ్ళాడంటారు, అది మనోడే కదా తెలుసుకోండి, అలా చేస్తే తప్పని చెప్పండి, అవసరం పార్టీ నుంచి పీకైన ఉంటే అని చెప్తే అంత హుందాతనంగా ఉండేది. ఆ మౌనం మాట్లాడకపోవటం, ఖండించకపోవటం అనేక మంది ఆ పార్టీలో ఉన్మాదులకి తావిచ్చిన వారు అవుతారు. ఏ పార్టీలో అయినా, మా పార్టీలో అయినా ఎవరన్నా చేస్తే దాన్ని ఖండించాలి. ఏమన్యాయం ఇది? నివాసం మీదకి రావడం ఏంటి? అర్ధరాత్రి పూట ఆయనకి పెద్ద సెక్యూరిటీ ఉందా? గేటు పగలగొట్టుకొని వచ్చి గందరగోళం చేసి అవమానపరిచి వెళ్తే దీన్ని ఏ విధంగా సంకేతం తీసుకోవాలి? సరే వదిలేస్తాం, మేము కూడా, మేమంతా వచ్చి ఏం పగలు తీసేది ఏమి లేదు, వచ్చి ఈ తప్పు, ఈ సంఘటన ఇలా చేస్తే మేము ఊరుకోము అనేటువంటి ఒక మెసేజ్ని సమాజానికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత మేమంతా ప్రజాప్రతినిధులుగా కొంతకాలం చేశాం. కాబట్టి మా బాధ్యత అనే ఉద్దేశంతో ఇవాళ మేము అందరం కలిసి మాట్లాడుకుని, తిరుమూర్తులు గారు, నాని గారు, మేమందరం, మన ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వారు అందరూ, మాజీ ఉప ముఖ్యమంత్రి కలుసుకొని అందరం కలిసి వెళ్ళాం. ఒకసారి మన కులం కోసం కష్టపడ్డాడు, మేము కష్టపడ్డాం లేదు తర్వాత సంగతి. ఆయన కష్టపడ్డాడు, నష్టపోయాడు, అవమానాలు పాలయ్యాడు. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మనం వెళ్ళి సంఘీభావాన్ని ప్రకటించవలసిన అవసరం ఉంది అని భావించి మేము వాళ్ళు వచ్చాం, వాటిని పరామర్శించాం. మేమేదో ఒక సంఘీభావాన్ని తెలిసేటటువంటి విషయమే తప్ప దీన్ని ఏదో రాజకీయం చేసి ఎవరినో దూషించాలనేటువంటి ఉద్దేశం మాకు ఏ కోశాన లేదని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇలాంటి సంఘటనలు ఏ ప్రభుత్వంలో జరిగినా ఆ ప్రభుత్వ పెద్దలు ఖండించాలి, వాటిని భవిష్యత్తులో జరగకోకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఖచ్చితంగా వాళ్ళు మూల్యం చెల్లించాల్సిన అవసరం. ప్రజలు చర్చించుకుంటారు, నీ చెట్టు కింద కూడా చర్చించుకుంటారు. ఏమండి ముద్రగడ పద్మనాభం గారు ఏం పాపం చేశాడండి? ఆయన ఇంటి మీదకి వెళ్ళాల్సిన అవసరం ఏముందండి? ఆయన ఎవరు అన్యాయం చేశాడండి అనేటువంటి మాటలు మా గ్రామాల్లో కూడా వినిపిస్తూ ఉన్నాయి. కాపుల కోసం కష్టపడ్డాడు, కాపుల కోసం నష్టపోయాడు, ఆయన ఇంటి మీదకి వెళ్ళటం ఏంటి? తాగెళ్తే మాత్రం వాళ్ళు ఖండించరా? తాగెళ్తే రోడ్డు మీద తాగి ఎవరన్నా కొడతాడండి, తప్పటప్పుడు కొట్ట ఎదవాని. అలాంటి మందలింపు లేకపోవడం మమ్మల్ని బాధ కలిగించిందని ఈ సందర్భంగా చెబుతూ ఇలాంటి సంఘటనలు ప్రతి ప్రజాస్వామ్యవాది ఖండించాలని మేము కోరుకుంటున్నాం. దానికోసం మేము అందరం కలిసి వచ్చాం. సార్, మీ పార్టీ పరంగా రేపు సరైన న్యాయం జరగకపోతే మీకు భవిష్యత్ కార్యాచరణ? న్యాయం ఏముంటుంది దీనిలో? అసలు ఇంకో విషయం మీకు చెప్తున్నా. మీరు అడిగారు మీ పార్టీ తరపున ఈ విషయంలో న్యాయం జరగకపోతే అని. ఆయన ఏమంటున్నాడు? ముద్రగడ పద్మనాభం గారు తీసేవాడు కదా కేసు, నేను అసలు బెత్తన అంటున్నాడు. ఆయన చెప్పింది అది. న్యాయం అంటే పోలీసు వారు యాక్షన్ తీసుకోవాలి, తీసుకుంటామని ఆయనతో చెప్పారంట. యాక్షన్ తీసుకోవాలి, తీసుకునే విధంగా చేయాలి. తీసుకోలేదు, అనుభవిస్తారు. ఏ ప్రభుత్వం అయితే ఇలాంటి సంఘటనల మీద యాక్షన్ తీసుకొని, ముద్రగడ పద్మనాభం గారి కాదు న్యాయం, చూసే సమాజానికి ముద్రగడ పద్మనాభం గారి ఇంటి మీదకి వెళ్ళినందుకు వాడిని ఈ విధంగా శిక్షించారా, 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకో అని ప్రజలు భావిస్తే అప్పుడు ఆ ప్రభుత్వానికో ఆ కూటమికో మంచి పేరు వస్తుంది. లేకపోతే ఆ కూటమికి ఎందుకు మంచి పేరు వస్తుంది? వాళ్ళే చేయించారేమో అందుకనే శిక్షించలేదు అనుకుంటారు. వాళ్ళు శిక్షించలేదు ఏంటి అర్థం? న్యాయం జరగలేదంటే వాళ్ళు పంపించారు కావాలి అని అనుకుంటారు కదా. నేను కాదు, జనం అనుకుంటారు. దాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాలని మా ఉద్దేశం. న్యాయాలు జరుగుతాయని భావిస్తున్నాం, న్యాయం జరుగుతాయని భావిస్తున్నాం. జరగకపోతే వాళ్ళ కర్మ చూస్తాం. చేసి చంపేయాలనేటువంటి ఒక దురుద్దేశం కూడా ఉండవచ్చునేమో అనేటువంటి భావన వారు చెప్తున్నారు. కాబట్టి ఐ రిక్వెస్ట్ ది పోలీస్, ఐ రిక్వెస్ట్ ది ఎస్పీ త్రూ మీడియా. 307 అంటే మర్డర్ చేయాలని, చంపాలని ఉద్దేశం కూడా ఉందేమో వారు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి. మీ ద్వారా వారిని కోరుతున్నాను. ఆయన్ని పవన్ కళ్యాణ్ని ఇద్దరిని డిమాండ్ చేస్తున్నాం. ఈ సంఘటన మీద మీరు బాధ్యత తీసుకుని ప్రవర్తించరా? మీ పేర్లు చెప్పి మేము ప్రభుత్వం మనిషిని అని చెప్పని ఈ రకంగా కిరాతకాలు చేస్తే ఈ సమాజానికి నిన్నటి దాకా పిట్టల ద్వారా కబుర్లు చెప్పినటువంటి మీ ఇద్దరు ఈ సమాజానికి ఎటువంటి పరిపాలన మీరు అందిస్తున్నారు? రాబోయే రోజుల్లో వచ్చే ప్రభుత్వాల్ని ఎలా ప్రవర్తించమని చెప్పి మీరు పాఠం నేర్పుతున్నారు?
ఇంతవరకు ఈ రాష్ట్రంలో ఈ రకమైనటువంటి అరాచకాలు ఎక్కడన్నా జరిగినాయా? 8 నెలలుగా జరిగినటువంటి పాత్రికేయ మిత్రులు అడుగుతున్నారు, 8 నెలలుగా జరుగుతున్న అరాచకాల గురించి కూడా చెప్పండి అని. దురదృష్టం ఏంటంటే 8 నెలలుగా జరుగుతున్నటువంటి పాత్రికేయ మిత్రులు గుర్తించినటువంటి అరాచకాల మీద బాధ్యత తీసుకున్నటువంటి మంత్రి కానీ ప్రభుత్వంలోని పెద్దలు కానీ కూటమి అని చెప్పి ముగ్గురు అంటారు. ప్రధానమంత్రి తరపున వకాల్తా తరపున ఇక్కడ పార్టీ ఉందని చెప్తారు. దేశాన్ని వెళ్తున్నాం అంటారు, డబుల్ ఇంజిన్ అంటారు. మరి మీకు డబుల్ ఇంజిన్లు ఎవరికి కావాలి? ప్రజల సుఖశాంతులతో బతకలేనప్పుడు, రైతులకి గిట్టుబాటు ధర లేనప్పుడు, సామాన్యులకి పోలీస్ స్టేషన్లో న్యాయం జరగనప్పుడు, అధికార పార్టీ జెండా మోస్తున్నాడు ఆస్తులు ధ్వంసం చేస్తూ, ఆస్తులను ఆక్రమిస్తూ, ప్రజల ఆస్తుల్ని కబ్జా చేస్తున్నట్టుంటే ఒక్కడు మాట్లాడే పరిస్థితి లేదు. ఆఖరికి ఇవాళ ఎన్నో సంవత్సరాలు మంత్రులు చేసి శాసనసభ్యులు చేసి 7-10 వయసు వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి విధ్వంసాన్ని, అరాచకాన్ని, అవమానాల్ని భరించాల్సిన స్థితికి ఈ ప్రభుత్వం పరిపాలన సాగిస్తుంటే ఒక్కడు నోరెత్తి సమాధానం చెప్పినోళ్ళు లేరు, బాధ్యత పడినోళ్ళు లేరు. డిమాండ్ చేస్తున్నాం పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని ఈ దాని మీద, ఈ జరిగినటువంటి ఈ విధ్వంసం మీద, ఈ అరాచకం మీద, ఈ హత్యా ప్రయత్నం మీద ఖచ్చితంగా మీరు బాధ్యత తీసుకుని స్పందించాలి. కఠినతరమైన దీని వెనకాల ఎవడెవడైతే ఉన్నాడో ప్రతి ఒక్కరిని కూడా మీరు కఠినమైన బాధ్యులుగా చేసి కఠిన శిక్ష అనుభవించేలాగా చర్యలు చేపట్టాలని చెప్పని పోలీసుల్ని ఆదేశించాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అనుభవం గణించినటువంటి పెద్దలు, కంబైన్డ్ అంటే కలిసి ఉన్నటువంటి సంయుక్త రాష్ట్రంలో కానీ లేదా ఇవాళ విడిపోయిన తర్వాత కానీ ఈ రాష్ట్రానికి, సమాజానికి ఎనలేని సేవలు అందించి అజాత శత్రువుగా రాజకీయాలు నడిపినటువంటి ఒక పెద్ద మనిషి ఆయన ముద్రగడ పద్మనాభం గారి ఇంటిపైకి ఎవరో కొంతమంది ఏమో మా పార్టీ వాడు కాదు తాగిపోతుంటారు, మా పార్టీ జెండా మోసాడేమో కానీ మాకు సంబంధం లేదు గంజాయి తాగొచ్చాడేమో కొంతమంది అంటారు, లేదు ఏదో మత్తు ఇంజక్షన్లు చేసుకొచ్చాడు మాకు సంబంధం లేదు మా పార్టీ కాదని కొంతమంది అంటారు. మీ పార్టీయా, మీ పార్టీ కాదా? లేదా మీరు చెప్తున్నట్టుగా మత్తు ఇంజక్షన్లు తీసుకొచ్చాడా, గంజాయి తాగొచ్చాడా, లేదా తాగొచ్చాడా? ఇవన్నీ కూడా బాధ్యత వహించవలసినటువంటి వ్యక్తులు ఎవరిది? బాధ్యత ఎవరిది? ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరు కూడా వారు ప్రభుత్వంలో లేనప్పుడు వారి ఇంటి బయట కారాపి ఇద్దరు ఊసులాడుకుంటే వారిని మర్డర్ చేయడానికి రెక్కికి వచ్చారని చెప్పని యాగి చేస్తారు, ఇల్లెక్కి రచ్చ చేస్తారు. అట్లాంటిది నేను పలానా తాలూకా మనిషిని, పలానా జెండా మోసినోడిని, పలానా ఓడు స్ఫూర్తిగానే పనిచేస్తున్నానని చెప్పని అర్ధరాత్రి విచ్చలవిడిగా వినాశనం, ఇంటిపైకి వచ్చి వినాశనం చేసినటువంటి, అంటే ఒక ట్రాక్టర్తో గేటు గుద్దుకొని గేటు బద్దలు కొట్టి ట్రాక్టర్ తీసుకొచ్చి ఇల్లు మొత్తం రచ్చ చేసి మొత్తం బ్యారికేడ్లు లేకపోతే అన్నీ కట్టుకున్న లోపల ఉన్నటువంటి కట్టడాలను కూల్చడం, కార్లు గుద్దటం చేసి మళ్ళీ మర్నాడు పొద్దున్నే ఇంటికి వచ్చి నేనే ఇదంతా విధ్వంసం చేశాను. ఇదేమో అర్ధరాత్రి తెల్లారుజామున చేస్తాడు, మర్నాడు పొద్దున్న వస్తాడు. కానీ ప్రభుత్వం కానీ పోలీసు కానీ అంటే ముద్రగడ పద్మనాభం గారు లాంటి ఒక ప్రజల మనిషిని, పెద్ద మనిషికి ఈ రకంగా జరిగితే తెల్లారి ఆడి ఇంటికి వచ్చిన తర్వాత కూడా పోలీసులు రాని పరిస్థితి. అంటే ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుంది, లా అండ్ ఆర్డర్ని ఏ రకంగా కంట్రోల్ చేస్తుంది,
ఎక్కిన 30 రోజుల్లో గంజాయిని ఆపుతాము, మత్తు మందులు ఆపుతాము అని చెప్పి అంటే ప్రగల్భాలు పలికిన వీళ్ళు ఈరోజు వాళ్ళ సొంత మనుషులని చెప్పుకున్న వాళ్ళే గంజాయో మందో ఇంజక్షన్లో తీసుకుని ఈ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి పెద్ద మనుషుల ఇళ్ల మీద ఈ రకంగా బరితెగించి పడితే కనీసం హోంమంత్రి కానీ లేదా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు కానీ అన్ని శాఖల్ని నేనే చూస్తానని చెప్పి చెప్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు కానీ లేదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ లేదా డిఫాక్టో ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని చీకట్లోంచి నడుపుతున్నటువంటి నారా లోకేష్ కానీ ఎవరు ఒక్కరు మాట్లాడరు. కాల్ డేటా తీస్తున్నామని చెప్తారంట, 4 రోజులైన తర్వాత కూడా సెల్ ఫోన్ డేటా రాదు. సెల్ ఫోన్ కంపెనీ నుంచి వీడు ఎవరెవరితో మాట్లాడాడు, ఎవరు వీడిని రెచ్చగొట్టి పంపించారు, ఎవడు వాడే చెప్తున్నాడు 50,000 ఇస్తే నేను వచ్చాను, 50,000 మాట్లాడారు నాతో, వచ్చి గేటు గుద్దితే ఇంత డబ్బులు, ఇంట్లో దళ్ళు గుద్దితే ఇంత, పలానా గోడ పడేస్తే ఎంత, కారు బదలు కొడితే ఎంత, సింహద్వారం బదలు కొడితే ఎంత, ముద్రగడ పద్మనాభం గారిని గుద్దితే ఎంత అని చెప్పి నాకు చెప్పి రేటు బిగించి పంపించారని చెప్పి అతనే చెప్తున్నాడు. దీనికి ఎవరు మాట్లాడరు. ఊరికే మా పార్టీ కాదు, మాకు సంబంధం లేదంటే